సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పంచగమ శివార్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి తోటలపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. రహస్య సమాచారాన్ని ఆధారంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ ఆదేశాల ప్రకారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర నేతృత్వంలో తనిఖీలు నిర్వహించగా 100కు పైగా గంజాయి మొక్కలు, ఎండు గంజాయి విత్తనాలు లభించాయి. సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ దుబ్బాక శంకర్ సమావేశంలో ఈ మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 2,50,000 రూపాయలుగా ఉన్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు కూడా తెలిపారు. फोटो అయిపోయింది. చెప్తా నమస్తే 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 లోపల ఉంటాయి. రాజు రాజు తాళ్ళు ఉంటాయి. దేనికి పోయింది సార్? రాసిపోయాను ఏది చీరతో ఇక ఏం చెప్తాము సార్. లోపల ప్లస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి DTF ప్లస్ SHO నారాయణఖేడ్ టీం 2 టీంలతోటి పంచగామ విలేజ్లో నాగయ్య అనే బాబా గారి గుడి బ్యాక్ సైడ్ వ్యవసాయ భూమిలో 678 మొక్కలు ప్లస్ 18 కేజీల గాంజాయి, ఒక కేజీ ఇత్తనాలు, 30,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన దగ్గర వేయింగ్ మిషన్ కూడా ఉన్నది. ఇది బాబా దేశంలో ఇది చేస్తుందనేది మాకు గట్టి ఇన్ఫర్మేషన్. దాని దాదాపుగా సుమారుగా దాని గవర్నమెంట్ మన 70 లక్షల రూపాయలు ఉంటుందని ఇది ఏదైతేపై కేసు నమోదు చేసి స్టేషన్ గొప్ప చెప్తాం. ఆ తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంతేనా? థ్యాంక్ యూ. చిన్న మిషన్ విక్రయించడానికి దాని చిన్న చిన్న మూటలుగా కూడా గట్టి పెట్టుకున్నాడు మా ప్యాకెట్లలో. సరేనా? థ్యాంక్ యూ సార్.